భారత జనగణనలో భాగంగా ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రవచనకర్త మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థుల నైతిక విలువల సలహాదారుడు పద్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కాకినాడ రూరల్లోని తమ స్వగృహంలో కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు సమక్షంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ జనగణన అనేది దేశ రాష్ట్ర భవిష్యత్ నిర్మాణానికి పునాది వంటిదని, ఖచ్చితమైన జనగణన గణాంకాల ఆధారంగా ప్రభుత్వాలు భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తాయని, అందువల్ల ప్రజలందరూ ఉత్సాహంగా బాధ్యతతో వ్యవహరిస్తూ జనగణనలో తప్పనిసరిగా పాల్గొనాలని, ప్రభుత్వం అందిస్తున్న సెల్ఫ్ ఎన్యూమరేషన్ సౌకర్యాన్ని వినియోగించుకుని సులభంగా ఈ ప్రక్రియను తమ సెల్ ఫోన్ల ద్వారా పూర్తి చేయవచ్చునని, నేను కూడా ఈ రోజు కాకినాడ రూరల్లో ఉన్న తన ఇంటి నుండే సెల్ ఫోన్ ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేశానని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. అదే విధంగా ఆయన ప్రజలకు పిలుపునిస్తూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా తమ గృహ కుటుంబ వివరాలను నమోదు చేసే సమయంలో ఖచ్చితమైన మరియు సమగ్ర సమాచారాన్ని అందించాలని సూచించారు. సరైన డేటా దేశాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, వనరుల సమర్థ వినియోగానికి కీలకమని ఆయన వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల భవిష్యత్ ప్రణాళికల రూపకల్పన కోసం దేశ నిర్మాణానికి పునాది లాంటి జనగణనలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న సెన్సస్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా వారి వారి మొబైల్ ఫోన్లతో దాపరికం లేని ఖచ్చితమైన సమాచారాన్ని అందించి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని, తద్వారా దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు తోడ్పడాలని, జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ గడువులోపు తమ వివరాలను నమోదు చేసి జనగణన కార్యక్రమానికి సహకరించాలని కోరుతూ ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, సమాచార శాఖ ఉప సంచాలకులు తిమ్మప్ప, సమాచార అసిస్టెంట్ ఇంజనీరు బాబురావు, ఆర్డీఓ కార్యాలయం సిబ్బంది సుబ్బారావు, కాకినాడ రూరల్ మండల డిప్యూటీ తహసీల్దార్ సురేష్, ఆర్ఐ భవానీ, ఏఎస్ఓ శ్రీకాంత్ తదితరులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దంపతులకు మర్యాద పూర్వకంగా పల్లబుట్టను అందించి మెమోంటోను సత్కరించారు. ప్రధానమైన ప్రాతిపదిక జనాభాని, జనాభాలో స్త్రీలు, పురుషులు, నిష్పత్తి, ధనికులు, పేదలు, ఇళ్ళు, ఇంట్లో ఉన్న సౌకర్యాలు, వీటన్నింటినీ యథార్థంగా మనం సమర్పించినప్పుడే దేశాభివృద్ధి కొరకు, జనుల యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి తగిన కార్యక్రమాలు ప్రభుత్వాలు రచన చేసి అమలు చేయడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ జనాభా గణన కార్యక్రమంలో మనందరం ఉత్సాహంగా పాల్గొని, ఇది అత్యంత ప్రధానమైన పౌర కర్తవ్యం కాబట్టి మన సెల్ ఫోన్లోనే మనం దానికి సంబంధించిన సమాచారం అంతా ఇవ్వడానికి అవకాశం కల్పించారు. అందరూ కూడా ఏ దాపరికం లేకుండా, దీని వలన మనకు వచ్చే నష్టమేం లేదు, దేశాభివృద్ధికి ఇది పనికొస్తుంది. కాబట్టి అందరూ తమకు సంబంధించిన సమాచారాన్ని ఏ దాపరికం లేకుండా అందించినట్లయితే మనం ప్రభుత్వానికి ఎనలేని సహకారం చేసిన వాళ్ళం అవుతాం. మనతో పాటు భవిష్యత్ తరాల అభివృద్ధికి కూడా మనం సోపానాలు నిర్మించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరూ దీనిలో ఉత్సాహంగా పాల్గొనవలసిందిగా నేను కోరుతున్నాను. ఇవాళ నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నా సమాచారాన్ని సమర్పించాను.